ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. తమ్ముడు తప్పు చేశాడు, అందుకు అనుభవిస్తున్నాడు. ఎవర్రా తప్పు చేసింది? తప్పెవరు చేశారో నీకు తెలీదారా? మీ మంచి కోరిన మీ తమ్ముడిని నిలువుగా ముంచిందే కాకుండా వాడినే తప్పు పడతావా? చెప్పు, ఎవరు తప్పు చేసింది? ఏమైందమ్మా? నాన్నమ్మ ఎందుకు అంత సీరియస్ గా ఉంది? మీ బాబాయ్ మా వల్లే జైలుకి వెళ్ళాడని మీ నాన్నమ్మ నన్ను మీ నాన్నని తిడుతున్నారమ్మా. ఎందుకు అనవసరంగా మా అమ్మని అంటున్నారు? ఎవరు చేసిన దానికి వాళ్ళే కదా అనుభవించాలి. మీరు చేసే తప్పులకి ఎప్పుడు నాలాగా పక్కనోళ్ళే బాధపడతారు. ఏంటి మాట్లాడుతున్నావు? అసలు నీకేం తెలుసని? అత్తయ్య వద్దత్తయ్య. అయినా వీళ్ళతో మనకేంటమ్మా? వెళ్దాం పదా. లేదు యష్, ఆ గుణా గ్యాంగ్కి ఎంత కోటింగ్ ఇచ్చినా నిజం ఒప్పుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా ఆ మారుతీరావు పని అయి ఉంటుందని మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. సుపారీ తీసుకోకుండా ఆ గుణా గ్యాంగ్ అయితే ఇలా ఎవరి మీద అటాక్ చేసే ఛాన్సే లేదు. బాబు, నీ చేతి గాయం ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి, బానే ఉంది. ఈ విషయం నీ భార్యకి చెప్పు. ఇదిగో ఫోన్ చేయి. వద్దండి, ఇప్పటికే నా వల్ల సింధు చాలా ఇబ్బంది పడుతుంది. మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్న మృగాలతో తను బయట ఒంటరిగా పోరాడుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్పి తనని బాధ పెట్టలేను. అది కరెక్టే బాబు. రేపటితో నీ రిమాండ్ పూర్తయిపోతుంది. కోర్టులో నువ్వు తప్పు చేయలేదని నీ భార్య నిరూపిస్తుంది. బయటికెళ్ళాక జాగ్రత్త బాబు. ఇక్కడే ఇలా జరిగిందంటే బయట వాళ్ళు నిన్ను ఏమైనా చెయ్యొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే సార్. సరే బాబు, జాగ్రత్త. నేను నిర్దోషిగా కేసు నుంచి బయటికి రావాలంటే ఎవిడెన్స్ కావాలి. అది సింధు సంపాదించిందో లేదో. ఈ ఫ్రాడ్ నేను చేయలేదని ప్రూవ్ చేయకపోతే ఇంకెప్పటికీ నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నన్ను నమ్మిన వాళ్ళ దగ్గర జీవితాంతం ఒక మోసగాడిగా మిగిలిపోతాను. నా కుటుంబం రోడ్డున పడిపోతుంది. అలా జరగకూడదు. అలా ఎప్పటికీ జరగకూడదు. కోర్టులో ఏదైనా జరగరాంది జరిగి
యష్కి శిక్ష ఖరారైతే నాన్న కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్నా నా పిల్లలకి ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకు ఇలా జరుగుతుంది? స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడుతున్నారు. అసలు మా నాన్న ఏ తప్పు చేయలేదని చెప్తున్నా ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అసలు. హాయ్ చెల్లి. ఏమైంది శశి, ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా. నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. తీసుకో శశి. ఇదేంటి, ఆరాధ్య శశి కోసం కేక్ చాక్లెట్స్ తీసుకొచ్చింది. చెల్లి మీద కొత్తగా ఈ ప్రేమేంటి? ఆరాధ్య ఇలాగే స్లోగా పిల్లలకి వాళ్ళ పిండికి దగ్గరైతే నేననుకున్నది ఏది జరగదు. ఇప్పుడేం చేయాలి? తీసుకో శశి. వద్దక్కా. ఇదేంటి సింధు, చెల్లెలి కోసం ఆరాధ్య అంత అభిమానంతో తీసుకొస్తే శశి వద్దంటుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఆరాధ్య ఎక్కడ వీళ్ళతో కలిసిపోతుందో అనుకున్నాను, కాని ఆరాధ్య తెచ్చినవి శశి వద్దంది. ఈ కారణం చాలు ఆరాధ్యని వాళ్ళకి ఇంకా దూరం చేయడానికి. తీసుకో శశి, నీకోసమే తీసుకొచ్చా. వద్దని చెప్పాను కదక్కా. ఈ అక్క మీద కోపమా? ప్లీజ్ చెల్లి, తీసుకో. నాకొద్దక్కా. ఆరాధ్య, ఇక్కడేం చేస్తున్నావమ్మా? చూడమ్మా, శశి కోసం కేక్స్ చాక్లెట్స్ తీసుకొస్తే తీసుకోవడం లేదు, వద్దంటుంది. నువ్వు తెస్తే నీ చెల్లి ఎలా తీసుకుంటుందనుకున్నావు? నీ చెల్లి మీద ప్రేమతో నువ్వు తెచ్చావు. అక్క అంటే ప్రేమ లేదు కాబట్టి శశి వద్దని నీ మొహం మీదే చెప్పేసింది. ఏ నీకింకా అసలు విషయం అర్థం కావట్లేదా? అసలు విషయమా? ఏంటమ్మా అది? నిన్ను నన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా మీ పిన్ని సింధు ప్లాన్ చేసి మరీ బాధ పెడుతుంది. నీ చెల్లి నీ తమ్ముణ్ణి నీకు అగైనెస్ట్ గా మారుస్తోంది. నీతో మాట్లాడొద్దు అని వాళ్ళతో చెప్తోంది. అభిమానంతో నువ్వు వాళ్ళకి దగ్గరవ్వాలని ట్రై చేసినా నిన్ను అనుమానించి దూరం పెట్టమని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తోంది. మధు, లేనిపోనివన్నీ చెప్పి ఎందుకు ద్వేషాన్ని పెంచుతున్నావు? ఆరాధ్య విషయంలో సింధు ఎంత బాధ్యతగా ఉంటుందో తెలిసి కూడా కావాలనే తనని రెచ్చగొడుతున్నావు కదా? ఆరాధ్యని మీ మీదకు రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేం లేదు. నిజంగా సింధు ఆరాధ్య విషయంలో అంత బాధ్యత వ్యవహరిస్తే శశి ఎందుకు ఆరాధ్య తీసుకొచ్చిన కేక్ చాక్లెట్స్ తీసుకోలేదు? బాధ్యతగా ఉండేవాళ్ళు అక్క చెల్లిని కలపాలని చూడాలే తప్ప ఇలా వాళ్ల మధ్య దూరాలు పెంచుతారా? ఏయ్, నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. కాస్త నోరు అదుపులో పెట్టుకో. పిల్లల మధ్య జరిగింది కూడా పెద్దది చేసి మమ్మల్ని ఆరాధ్యని వేరు చేసినట్టే ఇప్పుడు అక్క చెల్లెల్ని విడదీస్తావా? వాళ్ల మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా? ఇది నీకు తప్పనిపించడం లేదా మధు?
అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఏం సాధిద్దామని? సాధిస్తుంది నేను కాదు, మీరు. ఆరాధ్య అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని తనతో ఆడుకుంటున్నారు. ఆరాధ్య, వెళ్దాం పదమ్మా. శశి, నీతో మాట్లాడాలి, రా. మధు, దొంగ మొహందానా, అక్క చెల్లి మధ్య కూడా ఆఘాతం సృష్టించాలని చూస్తావా? నాశనమైపోతావే నువ్వు. ఎందుకు శశి ఇలా చేస్తున్నావు? నేనేం చేశానమ్మా? అక్క నన్నేదో అంటుందని, నా మీద కోపంగా ఉందని నువ్వు కూడా అక్క మీద కోపం పెంచుకుని అలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. నీ మీద ప్రేమతో ఆ అక్క కేకు చాక్లెట్స్ తీసుకొస్తే ఎందుకు వద్దన్నావు? నువ్వు వద్దన్నందుకు అక్క ఎంత బాధపడిందో తెలుసా? అక్క అంటే నీకిష్టమే కదా? ఇష్టమే అమ్మా. మరి ఎందుకు వద్దన్నావు చెప్పు. మాట్లాడు శశి. అక్క మీద కోపంతో నేనేం వద్దనలేదమ్మా. మరి ఎందుకు వద్దన్నావు? శశి, నా దగ్గర ఏదో దాస్తున్నావు. నిజం చెప్పు. ఏ కారణంతో అక్క నీకోసం తెచ్చినవి వద్దన్నావు? అమ్మా. అయ్యో శశి, అమ్మా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు చెప్పు నాన్నా. నాన్నేదో తప్పు చేశాడని, నాన్న వల్లే జనాలు మోసపోయారని స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారమ్మా. నన్ను దూరం పెడుతున్నారమ్మా. మన గురించి తప్పుగా మాట్లాడుతూ అవమానిస్తున్నారమ్మా. ఆ బాధతో తినబుద్ధి కాక వద్దన్నాను తప్ప అక్క మీద నాకేం కోపం లేదమ్మా. అమ్మా, ఎందుకమ్మా అందరూ నాన్నని నానమ్మని మనల్ని హేట్ చేస్తున్నారు, మన గురించి తప్పుగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు? శశి, ఈ బాధలు ఈ అవమానాలు కొన్ని రోజులే. త్వరలోనే అన్నీ మారిపోతాయి. మనల్ని ద్వేషించే వాళ్లే తిరిగి ప్రేమించే రోజు తప్పకుండా వస్తుంది. నిజంగా మళ్ళీ మనమందరం హ్యాపీగా ఉంటామా అమ్మా? తప్పకుండా ఉంటాం శశి, నా మాట నమ్ము. ఆరాధ్య, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం తప్పు చేయలేదే, కరెక్ట్గానే చేశాను. నువ్వెప్పుడు కరెక్ట్గానే ఉంటావు. కానీ ఆ సింధు నీ విషయంలో నేనేదో తప్పు చేస్తున్నట్టుగా ఎలా మాట్లాడిందో విన్నావు కదా? ఆవిడ మాటలు నేను లెక్కలోకి తీసుకోను. నువ్వు తీసుకోవు, కానీ నేను పట్టించుకోవాలి కదా. ఓ అమ్మగా నువ్వు బాగుండటమే నాకు కావాలమ్మా. అందుకే చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ శశి కోసం నువ్వు కేక్ చాక్లెట్స్ తీసుకురావడం ఏంటి? ఇన్నాళ్ళు మీ నాన్నమ్మ వల్ల, మీ పిన్ని సింధు వల్ల నువ్వు పడ్డ కష్టానికి బాధకి వాళ్ల మీద రివెంజ్ తీర్చుకోవాలి, కానీ నువ్విలా శశి మీద ప్రేమ చూపించకూడదు. అక్కగా నీ చెల్లి మీద నీకు అభిమానం ఉండకూడదు. అలాంటిదేమైనా నీ మనసులో ఉంటే దాన్ని పూర్తిగా తుడిచిపారే. ఆ సింధు వల్లే కదా నువ్వు ఒంటరిగా అనాథగా బతికా. నువ్వు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలే కాని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని నీ దగ్గరికి తీసుకోకూడదు. అసలు నువ్విక్కడికి వచ్చింది వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోటానికి కదా. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నావు? అంటే ఏంటి? నువ్వు చెప్పినవని నేను చేయాలా? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఆరాధ్య,
నేను నీకు అమ్మనమ్మా, నా మాట వినవా? నాకమ్మగా నువ్వేం చెప్పినా వింటాను, కానీ నా చెల్లి తమ్ముడు విషయంలో కాదు. పాపం పిల్లలు, వాళ్ళేం తప్పు చేశారు? తప్పు చేసింది మా సింధు పిన్ని. కావాలంటే ఆవిడ మీద రివేజ్ తీర్చుకుంటాను. నా తమ్ముడు చెల్లి మీద కాదు, వాళ్ళ మీద నాకు ప్రేమాభిమానాలున్నాయి. అయినా ఇది చేయి, అది చేయి, అప్పుడు చేయి, ఇప్పుడు చేయని నాకు ఒకటి చెప్తే నచ్చదు. ఏదైనా సరే నాకు నచ్చితేనే చేస్తాను. ఆరాధ్య, దీని మాట తీరు చూస్తుంటే రేపేదైనా తేడా వస్తే అమ్మనని కూడా చూడకుండా నా విషయంలో కూడా ఎగెనిస్ట్ అయ్యేలా ఉందే. ఆరాధ్య అంత దూరం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నా చేతుల్లో నుంచి ఆరాధ్య జారిపోతే ఈ ఇంట్లో నాకు స్థానమే లేకుండా పోతుంది. ఆరాధ్య సింధు కలిసి నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటారు. ఆరాధ్య దగ్గర కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇక్కడున్న ఇన్ని రోజులకే సింధుని, పిల్లల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఎంతలా ఉంటే, కడుపులో నా 2 పిల్లల్ని మోస్తూ సింధు అప్పుడు ఆ జైల్లో ఎంత నరకం అనుభవించుంటుందో. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. అందుకే అంటారు, ఏదైనా దూరం అయితేనే తప్ప దాని విలువ తెలీదు అని. అసలు మోహన్ గారిది సూసైడ్ చేసుకునే క్యారెక్టర్ కాదు సిద్ధార్థ్. చివరిసారిగా ఆ మోహన్ వచ్చి మిమ్మల్ని కలిశాడు కదా, అవును. అప్పుడేం జరిగింది సింధు? ప్రాజెక్ట్ గురించి టీవీలో ఫ్రాడ్ అని న్యూస్ వస్తుంది, జనాలు కట్టే డబ్బుల విషయంలో ఏదో స్కామ్ జరిగిందంట కదా, దయచేసి మమ్మల్ని మోసం చేయకండి సార్ అని ఎంతో ప్రాధేయపడ్డాడు. అప్పుడు యశ్, నేను జరిగిందంతా మోహన్ గారికి క్లియర్గా చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం చెయ్యం, మధు మోసం చేయడం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పాం. త్వరలోనే మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పాం. మా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, కానీ ఇంటికి వెళ్ళి సడన్గా సూసైడ్ చేసుకోవడమే అస్సలు అర్థం కావడం లేదు. ఏమో, వాళ్ళింటి దగ్గర మన ఊహకు అందందేమైనా జరిగుండొచ్చు కదా. నిజమే సిద్ధార్థ్, అసలు మోహన్ గారిది సూసైడే ఎందుకు అయ్యుండాలి? మర్డర్ అయ్యుండొచ్చు కదా. మర్డరా? ఎవరు చేసుంటారంటావు? ఇంకెవరు ఉన్నారుగా, దుష్టత్రయం. ఆ మధు, మా కోతి మావయ్య, ఆ పొలిటీషియన్. నా మీద, యశ్ మీద పగ తీర్చుకోవడం కోసం, మమ్మల్ని కలవకుండా వేరు చేయడం కోసం ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. నువ్వన్నట్టుగా కన్ఫామ్గా వాళ్లే ప్లాన్ చేసుంటారు సింధు. మనం ఏదైనా సరే ఫాస్ట్గా ఒక స్టెప్ తీసుకోవాల్సిందు. ఎంత ఎర్లీగా ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తే అంత ఎర్లీగా యష్కి బెయిల్ వచ్చేలా చూడొచ్చు. లేదంటే వాళ్ళు ఏదో ఒక విధంగా కేసుని క్రిటికల్ చేస్తారు. సిద్ధార్థ్, మోహన్ గారి ఇంటికి వెళ్దాం.
వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? మోహన్ గారి భార్యని తమ్ముణ్ణి క్షమించమని అడుగుతాను. ఒక రకంగా మా వల్లే కదా మోహన్ గారు వాళ్ళకి కాకుండా పోయారు. జరిగిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కోర్టుకొచ్చి యష్కి ఫేవర్గా సాక్ష్యం చెప్తే బెటర్ అవుతుంది కదా. తప్పకుండా బెటర్ అవుతుంది సింధు. కానీ వాళ్ళు యష్కి ఫేవర్గా సాక్ష్యం చెప్తారంటావా? అసలే వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారు కదా. ట్రై చేయడంలో తప్పు లేదు కదా సిద్ధార్థ్. వెళ్దాం పద సింధు. హలో, ఎప్పుడు, ఎక్కడ, అరే ఎలా జరిగింది? ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏమైంది సిద్ధార్థ్, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అది సింధు, కావ్యకి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉందంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. పద సిద్ధార్థ్, నేను కూడా వస్తాను. లే సింధు, యష్ని మనం కాపాడుకోవాలంటే ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి టైం కూడా ఎక్కువ లేదు. నువ్వు మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగైనా రిక్వెస్ట్ చేసి కోర్టుకు వచ్చి యష్కి ఫేవర్గా చెప్పేలా ఒప్పించు. సరే సిద్ధార్థ్. సరే సింధు, వస్తాను. ఎవిడెన్స్ లేకుండా యష్ని కాపాడటానికి మరింకేం దారుందమ్మా? ఒకే ఒక్క దారుందత్తయ్యా. అది వాడుకుని మీ అబ్బాయిని బయటికి తీసుకొస్తాను. ఏ ఎవిడెన్స్ లేకపోయినా యష్ని కాపాడటానికి ఏదో దారుందంట. తిమ్మిని బమ్మిని చేసైనా సరే సింధు మనల్ని ఇరికిస్తుంది. ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వదు. యష్ అసలు కోర్టు దాకా రాడు. నాన్నని కోర్టుకి రాకముందే ఏమైనా ప్లాన్ చేసావా అని అడిగింది. ఇక నాన్ననెవరూ కాపాడలేరంటూ పిచ్చిగా నవ్వి కాల్ కట్ చేసింది. ఇప్పుడు యష్ని కాపాడుకోవడం ఎలా అమ్మా?